హాయ్ అండి. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే 10 కిచెన్ యూజ్‌ఫుల్ టిప్స్ చూపించబోతున్నానండి. అందరికీ చాలా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న వేస్ట్ అనే ఐటెమ్స్‌తో పడేయకుండా ఈ విధంగా మన కిచెన్స్‌కైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి. ఇలాంటి స్పాంజెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కొత్తగా శారీస్ తెచ్చినప్పుడు లేదా షర్ట్స్ అనేవి కొనేటప్పుడు వాటికైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వాటిని పడేయకుండా చాలా చక్కగా మన కిచెన్‌కైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద సైజ్ స్పాంజ్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఇంట్లో ఇలాంటి గాజు పాత్రలైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి ప్లేట్స్ కానీ లేదా టీ కప్స్, గ్లాసెస్ కానీ వాటిని మనం యూజ్ చేసిన తర్వాత ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాము. ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ విధంగా కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా ఇలాంటి పీసెస్ మనం స్పాంజ్ పీసెస్‌ని మనం పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే అస్సలు కదలదు. ఒకే దగ్గర ఫిట్‌గా కూర్చుంటుంది. అండ్ డ్యామేజ్ కూడా కాదండి. కింద క్రాక్స్ అయితే పడిపోతూ ఉంటుంది. వాటిని మనం పడేస్తూ ఉంటాము పగిలిపోయేటప్పుడు. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి. సేమ్ ఒక స్పాంజ్ తీసుకున్నానండి. చిన్న సైజ్ ముక్క అనేది. ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని అంటించుకుంటున్నాను వెనకాలైతే. దీన్ని ఎక్కడైనా గోడ దగ్గర ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ముఖ్యంగా టైలర్స్‌కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా గోడకి ఆర్గనైజ్ చేసుకొని దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇలాంటి సూదులు మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ముఖ్యంగా టైలర్స్‌కైతే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సూదులు మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా ఈ విధంగా మిషన్ దగ్గరే గోడ దగ్గర మనం తగిలించుకున్నట్లయితే, ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా మనకు తొందరగా దొరుకుతుంది. అండ్ సేఫ్టీగా ఉంటుందండి ఒక్క దగ్గర. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరికి యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మాత్రం ఎలా ఉందో లైక్ చేయండి. మూడవ టిప్ అండి. ఇలాంటి కవర్స్ అనేవి యాపిల్స్ కానీ, ఆరెంజ్ కానీ వస్తూ ఉంటాయి. మనం వచ్చేటప్పుడు వాటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి కిచెన్ మాత్రం. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి గాజు బాటిల్స్‌లో ఆయిల్ గానీ, హనీ గానీ మనం ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాము. అలా చేసుకునేటప్పుడు బాటిల్స్‌కైతే ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అసలు మనకు గ్రిప్ ఉండదు. పట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి జారి కింద పడిపోతూ ఉంటుంది. అలా పడకుండా ఈ విధంగా యాపిల్ కవర్స్‌ని మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా గ్రిప్ అనేది దొరుకుతుందండి. అసలు కింద పడదు. చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇలాంటి యాపిల్ కవర్స్ పడేయకుండా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగవ టిప్ అండి. ఇలాంటి ఒక యాపిల్ కవర్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా సింక్ దగ్గర స్క్రబ్బర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ స్క్రబ్బర్ లాగా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. చాలా నీట్‌గా క్లీన్ అవుతుందండి. ఒక్కొక్కసారి మరకలైతే ఉండిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా. ఇది స్పాంజ్ టైప్‌లో ఉంది కాబట్టి చాలా చక్కగా క్లీన్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. ఇలాంటి డస్ట్‌బిన్స్ కవర్స్ అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని మనం వేసి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. బాక్స్ నుండి తీయడానికి, వేయడానికి చాలా ఈజీగా బాక్స్ అనేది ఓపెన్ చేయకుండా చాలా ఈజీగా కవర్స్‌ని ఎలా మనం ఓపెన్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా మొదట బాక్స్ అనేది ఓపెన్ చేసుకొని బయట కవర్స్ అనేవి ఓపెన్ చేసుకున్నానండి. తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అనేవి చూడండి ఇలా రెక్టాంగిల్ షేప్‌లో లైన్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా చూడండి ఈ విధంగా మొత్తం కాకుండా ఈ విధంగా లైన్స్ అనేది వేసుకుంటున్నానండి. మనం ఎలా లైన్స్ వేసుకున్నామో అలా కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేసుకొని కవర్స్‌ని లోపల ఈ విధంగా ఉంచుకొని పైకి కవర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇటు చివర్లో బాక్స్ అనేది ఓపెన్ కాకుండా టేప్ అయితే అంటించుకోవాలి. చూడండి చాలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తీసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్‌గా ఈ విధంగా మనం డస్ట్‌బిన్‌లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఒకటి వెనకాల ఒకటి మనం ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. వీటిని మనం ఓపెన్ చేసుకోవడానికి మరియు వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. ఆరవ టిప్ అండి. ఇలాంటి పౌచెస్‌లో మనం గ్రోసరీ ఐటెమ్ అయితే తీస్తూ ఉంటాము. గోధుమ పిండి గానీ, మైదా గానీ, శనగపిండి గానీ అలాంటివి తీస్తూ ఉంటాము. అలా తీసేటప్పుడు కట్ చేసి మనం
ఓపెన్ చేసి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే పెట్టడం వల్ల వాటిలో పురుగులైతే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. లేదా గాలి వెళ్ళడం వల్ల అవైతే ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటుంది. అలా వెళ్ళకుండా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా లైఫ్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. చిన్న సైజ్ వాటర్ బాటిల్ ఏదైనా సరే అండి. పెద్దదైనా గానీ, చిన్నదైనా గానీ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. చాలా కిందకి కాకుండా కొద్దిగా పైకి కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఈ సైజులో ఉండాలి పీసెస్ అనేది, బాటిల్ పీస్ అనేది. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆ పౌచ్‌కైతే మనం ఎక్కడ కట్ చేసుకున్నామో అక్కడ దీన్ని ఇలా సెట్ చేసుకోవాలండి లోపలికైతే. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకొని మన ఇంట్లో అయితే రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటుంది. అవి కొన్ని తీసుకొని దీనికి చుట్టూన ఈ విధంగా వేసుకోవాలండి. బాగా టైట్‌గా వేసుకోవాలి. గాలి వెళ్ళకుండా చాలా బావుంటుంది. అస్సలు రాదనమాట. ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసుకోవడం వల్ల. ఇలా నేను 2 లేదా 3 అలాంటివి వేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది రాకుండా. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని బాటిల్ క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం పోసుకునేటప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది. మనం ముఖ్యంగా ఇలాంటి పౌచెస్‌లో మనం బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దాన్నైతే కదిలిస్తూ ఉండాలి పౌచ్‌ను. ఈ విధంగా మనం బాటిల్ క్యాప్‌తో చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూడండి చాలా చక్కగా నిమిషాల్లో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా పౌచెస్‌ని అలా పెట్టకుండా బాటిల్ క్యాప్స్‌తో ఆర్గనైజ్ చేసుకొని చాలా చక్కగా గాలి వెళ్ళకుండా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ వేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ అండి. ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉంటుంది. వీటిని మనం యూజ్ చేయకుండా ఒక దగ్గర అలాగే పెట్టేస్తూ ఉంటాము. లేదా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చిన్న సైజ్ ఒక పేపర్ అయితే తీసుకున్నాను. వీటికి చిన్న సైజే కాదండి. పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. పైన ఇలా హ్యాండిల్‌ని కట్ చేసుకుంటున్నాను సిజర్ సహాయంతో. హ్యాండిల్స్‌ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా సైడ్స్‌లో 4 వైపులా కట్ చేసుకోవాలండి. అర్ధానికి కట్ చేస్తున్నాను. ఎక్కువగా కట్ చేయట్లేదు. ఈ విధంగా అర్ధానికి కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా 4 వైపులా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ సైజెస్ బట్టి 4 అట్ట ముక్కలైతే కట్ చేసుకున్నానండి. ముందుగానే చూడండి మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సైడ్స్‌లో మరియు ఇటువైపు, అటువైపు మరియు కింద ఈ విధంగా 4 పీసెస్ అనేవి అట్ట ముక్కల్ని లోపల పెట్టి ముందుగానే ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. చాలా చక్కగా ఫిట్‌గా ఉంటుంది. అసలు ఇవి చిరగదన్నమాట. చాలా స్ట్రాంగ్ అయిన ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం ఈ విధంగా సైడ్స్‌లో, కింద అంతా మనం సెట్ చేసుకొని గమ్ సహాయంతో అంటించుకుంటున్నాను. చూడండి ఇలా. చూడండి అట్ట ముక్కలు ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పైన పేపర్ అనేది చిరిగిపోకుండా బ్రౌన్ కలర్ టేప్ అయితే తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. 4 వైపులా జస్ట్ ఎడ్జెస్‌లో మాత్రం వేసుకుంటున్నాను టేప్ అయితే. 4 వైపులా వేసుకున్న తర్వాత బాక్స్‌ని పక్కన పెట్టేయండి. ఇలాంటి శానిటైజర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. వేస్ట్ బాటిల్. దీని ప్లేస్‌లో మీరు వాటర్ బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో ఉన్న ఒక బాటిల్ తీసుకున్నాను. లైన్స్ అయితే మిడిల్‌లో వేసుకుంటున్నాను. స్కెచ్ పెన్ తీసుకొని చూడండి ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి అర్ధానికి. మనం ఎలా లైన్స్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కట్టర్ సహాయంతో లేదా కత్తిని హీట్ చేసి స్టవ్‌లో కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. డబుల్ సైడ్ టేప్ తీసుకొని చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా సైడ్ అంటించుకొని బాక్స్ అయితే సెట్ చేసుకోవాలండి. సైడ్‌లో చూడండి ఈ విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇదైతే మల్టీ పర్పస్ అండి. ఇందులో మనం బట్టలు గానీ, కబోర్డ్స్‌లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదా స్టేషనరీ ఐటెమ్స్, బుక్స్ అనేవి చాలా చక్కగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అనేవి పడేయకుండా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనిమిదవ టిప్ అండి. ఇలాంటి స్క్వేర్ టైప్‌లో ఉన్న జ్యూస్ బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. వీటిని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందనమాట. ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో ఉన్న ఒక బాటిల్ తీసుకున్నాను. దీని పైకి క్యాప్ అయితే రిమూవ్ చేసుకొని స్కెచ్ పెన్‌తో చూడండి లైన్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. పైకి మాత్రం ఒక్క సైడ్ మాత్రం లైన్స్ అనేది ఇలా రెక్టాంగిల్ షేప్‌లో లైన్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకొని మనం లైన్స్ అనేది ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. కత్తిని హీట్ చేసి. చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా యూజ్ అన్నమాట ఈ ఆర్గనైజర్ మాత్రం. క్యాప్ అయితే క్లోజ్ చేసుకొని ఇందులో ఇలాంటి ఫ్రిడ్జ్ ఐటెమ్స్ మనం లెమన్ గానీ, గార్లిక్ గానీ, జింజర్ గానీ లేదా చిల్లీ గానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు స్పేస్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఇలాంటి చిన్న బాటిల్సే కాదండి పెద్ద బాటిల్స్ మిరిండా గానీ,
ఫ్యాంటా గానీ, అలాంటి 2 లీటర్స్ బాటిల్స్ కూడా చాలా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో మాత్రం చాలా ఈజీగా అండ్ తక్కువ స్పేస్ పడుతుందనమాట. చిన్న చిన్న ఫ్రిడ్జ్‌లో అయితే ఎక్కువగా స్పేస్ ఉండదు. ఇలా చిన్న బాటిల్స్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఇలాంటి కూరగాయలు మనం చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తొమ్మిదవ టిప్ అండి. ఇలాగా కేవలం వెజిటబుల్సే కాదండి. ఇలా సాక్సెస్ గానీ, లేదా కర్చీఫ్స్ కానీ పిల్లలకైతే స్కూల్ టైమ్స్ కాబట్టి ఇలాంటి కర్చీఫ్స్ కానీ, లేదా సాక్సెస్ కానీ ఖచ్చితంగా మిస్ అయిపోతూ ఉంటుంది. టయానికి అస్సలు దొరకవు. ఇలా ఈ బాటిల్స్‌లో మనం ఆర్గనైజ్ చేసుకొని కబోర్డ్‌లో ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా దొరుకుతుంది టయానికి. అండ్ స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బాటిల్స్‌తో చాలా ఈజీగా వెజిటబుల్స్ అండ్ ఇలాంటి సాక్సెస్ మరియు కర్చీఫ్స్ అనేవి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ టిప్ అండి. ఇలాంటి స్ప్రే బాటిల్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. వీటిని పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పెర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ, లేదా ఇలాంటి ఫౌండేషన్ బాటిల్స్ కానీ చాలా చక్కగా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసేయండి. ముఖ్యంగా ఇది గాజు బాటిల్ కాబట్టి చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా యూజ్ అనమాట. కిచెన్‌కైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు చూసేద్దామండి. దీనిలో ఉన్న లిక్విడ్ అంతా బయటకు తీసేసి హాట్ వాటర్‌లో బాగా డిప్ చేసి, బాగా వాష్ చేసి ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి. కొద్దిగా కూడా కెమికల్ అయితే ఇందులో లేదు. అస్సలు లేదు. బాగా క్లీన్ చేసుకోవాలి. ఒకటికి 4 సార్లు. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోవచ్చంటే కిచెన్‌లో మాత్రం ఇలాంటి ఆయిల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. చపాతీ గానీ, లేదా దోస అలాంటివి యూజ్ చేసేటప్పుడు చాలా చక్కగా ఇందులో ఆయిల్స్ లేదా ఘీ అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. 10వ టిప్ అండి. దీన్ని ఆయిల్ ఎలా మనం ఇందులో పోసుకోవాలంటే చిన్న బాటిల్ కాబట్టి ఇలాంటి చిన్న స్టిక్ అయితే తీసుకున్నానండి. ఇదైతే టూత్ పిక్ స్టిక్ అన్నమాట. ఈ విధంగా ముందుగానే ఆయిల్ అనేది గ్లాస్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్టిక్ అనేది అంటించుకొని ఈ విధంగా మనం పోసుకున్నట్లయితే చాలా చక్కగా బయట పడకుండా లోపలికే వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్‌లో మనం ఆయిల్ అనేది ఆర్గనైజ్ చేసేటప్పుడు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ విధంగా స్టిక్ అనేది యూజ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బాటిల్స్‌ని పడేయకుండా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్‌కి మాత్రం. ఇందులో ఆయిల్ మరియు ఘీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి. ముఖ్యంగా ఇలాంటి మనం కేక్స్ చేసేటప్పుడు ఇలాంటి ప్యాన్స్‌లో అయితే ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. స్పూన్స్‌తో లేదా బ్రషెస్‌తో అలా కాకుండా చాలా ఈజీగా ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. బ్రషెస్ అనేవి మనం యూజ్ చేయకుండా అండ్ కడిగే పని లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చండి. ముఖ్యంగా చపాతీలు లేదా దోసలు అలాంటివి మనం చేసేటప్పుడు ఆయిల్ అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆయిల్ అనేది చాలా తక్కువ తినే వాళ్ళకు చాలా బెస్ట్ అన్నమాట. ఇలాంటి స్ప్రే బాటిల్స్ అనేవి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. బయట షాప్స్‌లో కొనకుండా విధంగా ఇంట్లో ఉన్న బాటిల్స్‌తోని చాలా ఈజీగా మనం ఆయిల్ స్ప్రే అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వేస్ట్ అనే ఐటెమ్స్‌తో చాలా ఈజీగా మన కిచెన్స్‌కనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.